ఏదన్నా చేస్తానన్నానన్నా, కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలే అన్న, దూరంగా వెళ్ళి బతుకుతారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్న. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. రమ్మన్నా, నన్ను క్షమించన్నా. నిన్ను క్షమించడానికి నేను మహాత్ముని కాను, అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను. తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసీదా మనిషిని. నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకివ్వకు. ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో, లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది. జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీలాంటోడు ఒక్కడుంటే, ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నాలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇవిగో నీ పాస్పోర్ట్స్, టికెట్స్. సార్, నమస్కారం. ఎక్కడున్నా మీదే హవా అనుకుంటా. నాలాంటి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీ రేంజ్ నాకు అర్థమైపోయింది. కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా, నెక్స్ట్ చూడాలి. మీలో నాకు నచ్చేది ఈ పొగరే. సార్, ధైర్యం అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు పోరని పేరు పెడితే నేను చేయలేను. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్. వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది, అయితే ఆధారాలు లేవు. నాకు కాదు, మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది. ఓ, ఇమ్మంటారా? థ్యాంక్ యూ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి. సార్, అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి